SV6 న్యూస్ కు స్వాగతం. బోయిన్పల్లి ప్రాంత ప్రజలకు తాను ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉండి వారి సమస్యలు తీర్చేందుకు నిత్యం అందుబాటులో ఉంటానని మూడోసారి తన విజయానికి ఈ ప్రాంతం నుండే 20,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు నాకు సంతోషంగా ఉందని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బోయిన్పల్లిలోని ఆర్ఆర్ టౌన్షిప్లో శ్రీ రాజరాజేశ్వరి ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6 లక్షల రూపాయల వ్యయంతో రూపొందించిన కమిటీ హాల్ను స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బోయినపల్లి ప్రాంత ప్రజలకు తాను నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తానని, డ్రైనేజీ రోడ్లు, వీధి దీపాలు లాంటి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తనను సంప్రదించాలని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు శ్రీనివాసచారి, ఆనంద్, రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులను సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సెక్రటరీ డాక్టర్ ఆనంద్, సుబ్రహ్మణ్యం, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి, కర్రె జంగయ్య, మేకల హరినాథ్, చందు యాదవ్, బుర్రి యాదగిరి, పోచయ్య, జయరాజు గౌడ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారు, పాత ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మన నరసింగ్ యాదవ్ గారు, మన బలవంత్ రెడ్డి గారు అయితే మరీ ఇంకా దగ్గర, నేను నరసింగ్ యాదవ్ కంటే ఇంకా దగ్గర మాకు. సో ఆయన కూడా అప్పుడప్పుడు మాకు వచ్చి హెల్ప్ చేస్తుంటారు. బిల్డర్స్ తోటి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మేము ఈ కంటెక్స్ట్లో ఏంటంటే మేము దీన్ని ఈ వెల్ఫేర్ అసోసియేషన్కి బిల్డింగ్ కావాలని చెప్పి బిల్డర్ మాకు ఒరిజినల్గా ప్లేఅవుట్లు ఇచ్చిందే వ్యవహారం ఇది. ఇవ్వకుండా దాన్ని చేసినందుకు ఆయన మీద కేసు వేసి మేము అన్ని రకాలు గెలిచేది తప్ప అతను మేము అన్సక్సెస్ఫుల్గా వదిలేసాం దాన్ని. అదే ఎక్స్ చేయాలని చూస్తున్నాం. 2 సార్లు ఇచ్చినాము, మీరు ఒకసారి ఇచ్చారు, 3 సార్లు ఇచ్చినాము, నేను 2 సార్లు ఇచ్చాను. మనకు కూడా ఉండాలి. ఇప్పుడు కటింగ్ ఉంది. కాలనీ వాసులు ముందుకు వచ్చాయని, కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ ముందుకు వచ్చాయండి. ముందు కాలనీ సెక్రటరీ, ప్రెసిడెంట్, ముఖ్యులు ముందుకు వచ్చాయి. కృతజ్ఞత తెలపడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. దాని సందర్భంగానే ఇక్కడ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. కావున మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా మాపై ఉంచి మీకు కావాల్సినటువంటి సదుపాయం. ఈ రాజరాజేశ్వరి టౌన్షిప్ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2001లో స్టార్ట్ చేసాం మేము. అది ఒక 25-30 మంది ప్లాట్లు ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక స్థాయిలో బిల్డర్స్ తోటి ఇనిషియల్గా ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి అన్ని బయటపడి మెల్లిగా అప్పుడు రాజయ్య గారు ఎంపీ ఉన్నప్పుడు ఎంపీ ల్యాడ్ స్కీమ్ నుంచి స్టార్ట్ చేసిన అప్పటి నుంచి తర్వాత అంతకుముందు ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి మేము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ దాని గురించి ఆయన హెల్ప్ తీసుకున్నాము. తర్వాత ఏమో మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు, మన ముద్దం నరసింగ్ యాదవ్ గారు, వీళ్ళందరూ సపోర్ట్ చేసి మనకి చాలా ఫెసిలిటీస్ ఇక్కడ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఏది అడిగినా మాకు వాళ్ళు కాదనకుండా ఒక 4 రోజులు అటు ఇటులో వాళ్ళు మాకు హెల్ప్ చేసి అన్నీ చేసుకుంటూ వెళ్ళారు. మాకు మొదటి నుంచి కూడా మాకు ఈ కామన్ సీసీ రోడ్లు వేసినప్పుడు కానీ, డాంబర్ రోడ్లు వేసినప్పుడు కానీ బాగా హెల్ప్ చేశారు. తర్వాత మాకేమో డ్రైనేజ్ పైకి కలపడం గురించి కూడా చాలా హెల్ప్ చేశారు. అవుట్లైన్ కలపడం కొంచెం అక్కడ నుంచి నరసింగ్ యాదవ్ గారు అయితే మాకు ఒక చాలా సత్కరించాలి. చూడండి ఒకసారి అన్న. సో ఎమ్మెల్యే గారి కోరిక ఏంటంటే బొక్కేలు అవి ఇస్తే పాడైపోతున్నాయి, పూలు నలిగిపోతాయి, అవి ఎండిపోతున్నాయి అని చెప్పి సరస్వతిని దానం చేస్తుంటుందని చెప్పి ఆయన ఎవరికైనా ఇస్తూ ఉంటారు. ఇది చేసుకున్నారు. మా తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్ మీకు. మాకు సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏదైతే కోఆపరేట్ చేస్తారో అది ఇంకా కంటిన్యూ చేయాలి. ఇంతకుముందు అడిగినవే సార్, ఒకసారి మీరు చూసి చేయండి. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్. స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారికి, బలవంత్ రెడ్డి గారికి, జంగమ్మ గారికి, ఈరోజు వచ్చినటువంటి అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా డ్రైనేజ్ శాంక్షన్ అయిపోయింది సార్. ఇంకో వారం 10 రోజులు అప్పుడు పైపులు వస్తాయి. ఓకే, మీరందరూ పెద్ద మెజార్టీ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ సీసీటీవీ మాత్రం గవర్నమెంట్ నుంచి చేయలేము సార్, అది కార్పొరేటర్ గారు చూసుకుంటారు. డ్రైనేజ్ మాత్రం డ్రైనేజ్ అయినాక రోడ్స్ ఏమైనా ఉంటే నేను చెప్పిస్తాను, నేను వరి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇది ఎందుకు అయింది? మరి ఇది ఎవరు వాళ్ళు చేయాల్సిన పని మేము చేసాం సార్. మా పై శంకర్ రెడ్డి,
राजा राजेश्वरी व्यापार एसोसिएशन మంచిగా జరుగుతుంది, మా భయపడాల్సిన అవసరం లేదు. వాటర్ మంచిగా వస్తుందా తల్లి? ఇక డ్రైనేజ్ ఒకటే ఉంది మీకు ప్రాబ్లం. మనం వచ్చిందని ఉంది కదా, నీకు ఒక వారం 10 రోజులు నేను ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. నేనే చేసినామంటే రోడ్ వేసేస్తాను కదా, అవన్నీ నా బాధ్యత తల్లి. మీ పని మీ బాధ్యత మీరు నేను నెరవేర్చాను. 5 ఏళ్ళు నా బాధ్యత, అన్ని చేపించే బాధ్యత నాది. మీరు ఏమి కూడా వరగాల్సిన అవసరం లేదు. ఏమన్నా కార్పొరేటర్కి ఏంటి నాకు పంపిస్తాడు, నేను అన్ని చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. లేట్ అయింది ఎందుకంటే నేను కూడా అక్కడ తిరుగుతూ వస్తూ ఉన్నాను సార్. మీకు ఎప్పటికీ 3 సార్లు నన్ను గెలిపించారు, ఆ రుణం నేను తీసుకుంటాను తల్లి. మీకు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. ఏ బాధ్యత ఉన్నా నాకు ఫోన్ చేయండి, లేకపోతే కార్పొరేటర్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి లీడర్ చెప్పినా చేపించే బాధ్యత నాది. మొన్న మామూలు మెజార్టీ లేదు, మీ బోల్పల్లి 20,000 మెజార్టీ ఇచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో హైయెస్ట్ మెజార్టీ మాధవనగేశ్వరరావు బోల్పల్లి కాన్ఫరెన్స్ 55% ఓట్లు వేశారు. నేనేమి ప్రజలంతా నమ్మకంతో అంత విశ్వాసంతో ఓట్లు వేసినప్పుడు వాళ్ళకున్న కష్టాలు బాధలను నేను నెరవేర్చే బాధ్యత తీసుకుంటాను. గవర్నమెంట్ లేదని పనులు కావాలనుకుంటే అది కాదు, ఏ రకంగా పనులు చేయించుకోవాలి, ఏ రకంగా చేయించాలి, ప్రజలు ఎట్లా ఆదుకోవాలన్నటువంటి ఆలోచన నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత తీసుకుంటా. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కొన్ని చెరువులు ఉంది, ఇంకా చెరువులు చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఆర్ఆర్నగర్తో ప్రాబ్లం ఉన్నట్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్ది ఈ సంక్రాంతి తర్వాత అన్ని పాదయాత్ర చేసి మళ్ళీ కాలనీ తిరిగి కాలనీ సమస్య తెలుసుకొని ఖచ్చితంగా చేయించే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సెలవు ఇష్టం జయించేదాన్ని. టౌన్షిప్లో ముఖ్యాలు ఓపెనింగ్ చేయడానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మా స్థానిక నాయకులందరూ కూడా కర్రే జంగయ్య గారు, బలవంత్ రెడ్డి గారు, రఘునాథ్ గారు, ప్రదీప్ భాయ్, పేరు అందరూ కూడా రావడం జరిగింది. దానికి కాలనీ వాళ్ళు ఓపెనింగ్ తర్వాత కొన్ని సమస్యలు చెప్పారు. ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి లేదని చెప్పి, సీసీ కెమెరాలు కొద్దిగా కాలనీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ బిల్డర్స్ కొద్దిగా బాగా ఇబ్బంది పెడుతున్నారు అని కూడా మా దృష్టికి ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. దాన్ని అంతా కూడా పరిష్కరిస్తాము. ఈ డ్రైనేజ్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయిస్తాము. ఎందుకంటే ప్రజలు ఈరోజు మా వెంబడి 15 సంవత్సరాల సార్ 3 సార్లు నన్ను గెలిపించారు, మా ఎమ్మెల్యే గారు గెలిపించారు. ప్రజలకు కూడా మేము పని అట్లా చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మాది మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఇది కాకుండా వాళ్ళకి అన్ని సమస్యలు సాల్వ్ చేసి తక్షణమే వాళ్ళకి ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పి ఆమె జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.